అండి. చిన్న పని మీద గుడివాడ అయితే ఎళ్తున్నాము. అసలు ఈ లొకేషన్ అయితే ఎంత బావుందో, అసలు కలువ పువ్వులు, ఈ వాటర్, అసలు ఇది ఏ ఊరో గాని అసలు ఎంతో ప్రశాంతంగా ఉంది. గన్నవరం సైడ్ నుంచి లోపలికెళ్ళాము గుడివాడకి. మా ఊర్లో కూడా అసలు మా ఊరు నాకు గుర్తొచ్చేసింది. వెంటనే మా ఊర్లో కూడా సేమ్ ఇలాగే ఉంటది. వాటర్ ఎంత ప్రశాంతంగా రోడ్లు, పొలాలు, అయి చుట్టుపక్కలయన్నీ చూసి నాకు మా ఊరు గుర్తొచ్చేసింది. ఇంకా గుడివాడ అయితే వచ్చేసాం. గుడివాడ రాగానే ఇంకా తలనొప్పి అయితే వచ్చేసింది. ఇక్కడ ఉన్న బెల్లం టీ అయితే తాగాం. ఇక్కడ టేస్ట్ చాలా బావుంటది. బెల్లం టీ తాగాక ఇంకా బ్యాంక్ పని అయిపోయింది. బ్యాంక్ పని అయ్యేసరికి 2 అయిపోయింది. ఇంకా బాగా ఆకలైతే వేసేసింది. ఇక్కడ మేము గుడివాడలో ఉన్న ఆనంద్ రెస్టారెంట్ ఇంకా ఇక్కడైతే చికెన్ ఫ్రై పీస్ బిర్యానీ అయితే చాలా బావుంటదని చెప్పారు మా ఆయన. ఇంక సర్లే అయితే అదే ట్రై చేద్దామని చెప్పేసి బిర్యానీ అయితే చెప్పాము. ఇలా ఏసి తెచ్చారు. చాలా బావుంది. కర్రీ అయితే చాలా అంటే చాలా స్పైసీగా ఉంది. నోట్లో అబ్బా! పెట్టంగానే సూపర్ అనిపించింది. బిర్యానీ అయితే చాలా బావుంది. చికెన్ ఫ్రై అసలు భలే ఉడికింది. ఇంట్లో వండుకునే కూరలాగే ఉంది. కానీ టేస్ట్ చాలా బావుంది. ఇంకా అయితే తినేసి భోంచేసేసి ఇంకా విజయవాడ అయితే బయలుదేరిపోయి వచ్చేసాం. దట్ ఈస్ మినీ వ్లాగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. లైక్ అండ్ కామెంట్ చేయండి.